హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి 1 నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'హరిహర వీరమల్లు' ఫైనల్‌గా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్‌కి రారు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రారు, ఈవెన్ సక్సెస్ మీట్‌కి కూడా రారేమో అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ. కానీ ఆయన వచ్చారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కి చాలా భయాందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఏంటంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఇది 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిపోయింది. ఇక 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ 3 మూవీస్ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారేమో ఇంకా ఈ 3 సినిమాలు తప్ప నేను ఇంకొక సినిమా తీయను, అంత టైం కేటాయించలేను, ఇక ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ చేస్తాను అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ 'హరిహర వీరమల్లు' పార్ట్ 2 కూడా ఉంటుందని కూడా నిర్మాతలు చెప్తున్నారు. మరి ఏంటి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 సినిమాలతోనే ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? మళ్ళీ కంటిన్యూ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మనకు తెలుసు. వాళ్ళు పవన్ కోసం ప్రాణం ఇస్తారు, తీయరు కానీ ఇస్తారు. సో కొంత దాడులు కూడా చేస్తారు పవన్ మీద. ఏదైనా విమర్శలు వచ్చినా నిన్న పవనే పిలిపించాడు, మన సినిమాని విమర్శించే వాళ్ళ మీద మీరు సెన్సిటివ్గా ఫీల్ కాకండి, మీరు కూడా దాడులు చేయండి అని చెప్పాడు. దాడులు అంటే ఫిజికల్ అని కదా ఆయన ఉద్దేశం. మీరు కూడా కౌంటర్లు ఇవ్వండి అని. అది తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు కావాలని నెగిటివ్గా చేస్తున్నప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఎందుకు ఉండాలి? అవతలవాడు కూడా కావాలని, ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఒక సినిమా చూసి నాకు ఈ సినిమాలో ఇది నచ్చింది, ఇది నచ్చలేదని చెప్పడం వేరు. కావాలనే దాన్ని ఫ్లాప్ చేయాలని ప్లాన్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా దాని మీద నెగిటివ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా డబ్బు పెట్టారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎంతోమంది కష్టపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ మీద దాదాపు 1,00,000 మందికి పైన పరోక్షంగా ప్రత్యక్షంగా బతుకుతున్నారు. ట్యాక్స్ వస్తుంది. ఇలా ఇంత ఒక ఇండస్ట్రీ, అది ఆ ఇండస్ట్రీని కిల్ చేసే ఉద్దేశంతో చేయడం కరెక్ట్ కాదు ఎవరు చేసినా కూడా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పడంలో తప్పు ఏం లేదు. ఎందుకంటే ఆయనకి నొప్పి ఏందో తెలుసు. ఈ సినిమా రిలీజ్కి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పాడు కూడా. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాను కానీ ఎప్పుడు ఇంత పంచాయతీలు చేయాల్సి వస్తుంది నా సినిమాకని. అది కరెక్ట్. ప్రతి పెద్ద సినిమాకి అనేక పంచాయతీలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడో పాత బాకీలు ఇప్పుడు వచ్చి ఈయన మీద కేసు వేశారు, ప్రొడ్యూసర్ మీద, మాకు డబ్బులు రావాలని ఒక 3 కోట్ల వరకు. సో ఇప్పుడు 3 కోట్లు కట్టకపోతే ఆపేస్తారు. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? తర్వాత థియేటర్లు ఇవ్వరు కొన్ని చోట్ల. ఇంకొన్ని శక్తులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి యాంటీ బ్యాచ్ చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో కూడా. వాళ్ళు ఎక్కడో దీన్ని ఫిట్టింగ్ పెడదాం అనుకుంటారు. ఇలాగ రకరకాలవి డీల్ చేసుకుని ఆయన రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఉండి కూడా ఆయన సినిమాకి ఏది ఉంటే మిగతా వాళ్ళ సినిమాల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సో అందువల్ల ఆయన చెప్పాడు. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి విత్డ్రా చేసుకుంటాడు. ఎందుకంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద ముఖ్యంగా వైసీపీ విమర్శ ఏంటంటే ఈయన పార్ట్ టైం రాజకీయ నాయకుడు, లేకపోతే వీకెండ్ రాజకీయ పొలిటీషియన్, అప్పుడప్పుడు వస్తాడు పోతాడు, ఒక డ్రామా చేసి వెళ్ళిపోతాడు అనేది ఆయన మీద ముందు నుంచి కూడా ఉంది. దానికి ఆయన కూడా ముందు నుంచి కూడా ఒక సమాధానం ఇస్తున్నాడంటే, మీకు వ్యాపారాలు ఉంటాయి, మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, మీకు మీడియా ఉంటుంది, మీకు ఇంకోటి ఉంటుంది, అంటే జగన్కి ఉంటుంది, నాకేమీ లేదు కదా, నేను ఎలా బతకాలి, నా పార్టీ ఎలా బతకాలి అనేది ఆయన ఆర్గ్యుమెంట్. దీనికి కొంతమంది ఇటు అటు కాని వాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు చెప్పేది అంటే, ఒక పొలిటీషియన్ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ఆయనే రోజు వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు జగన్ వెళ్ళట్లేదు, జగన్ తరపున భారతిరెడ్డో ఇంకోరు వ్యాపారాలు చూసుకుంటారు. ఈయన వెళ్ళి రోజు ఆఫీసులు కూర్చొని ఈయన వ్యాపారాలు చేయట్లేదు. అట్లాగే చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబుకి వ్యాపారాలు ఉన్నాయి, హెరిటేజ్ ఉంది, అది ఎవరు చూస్తారు? భార్య వాళ్ళ కోడలు చూసుకుంటారు. ఈయన వెళ్ళి రోజు హెరిటేజ్లు కూర్చోకూడదు. అందుకని లోకేష్ కూడా తనకున్న వాటాలను కూడా పక్కన పెట్టి ఫుల్ టైం రాజకీయ నాయకుడికి వచ్చాడు. ఎప్పుడైనా రాజకీయ నాయకుడు ఫుల్ టైంగా ఉండాలి. నేను మధ్యలో సినిమాలు చేస్తానంటే ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది. సో పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆయన వైసీపీ వాళ్ళని కౌంటర్ చేయడానికి అది మాట్లాడచ్చు కానీ పవన్ కళ్యాణ్ తరపున వ్యాపారాలు ఆయన భార్య ఆల్రెడీ చేస్తుందంటారు. ఆమెకు హోటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయని కూడా పుకార్లు ఉన్నాయి. అవి ఎంత నిజమో మనకు తెలియదు. ఏదేమైనా అది మంచిదే. ఒక రాజకీయ నాయకుడు తనకి వ్యాపారాలు ఉండకూడదు, తనకి వేరే ఇన్కమ్ ఉండకూడదు అనేది మనం మాట్లాడకూడదు, ఖచ్చితంగా ఉండొచ్చు. సో అది పవన్ కళ్యాణ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. రెగ్యులర్గా సినిమాలు ఉంటే ఏమవుతుంది, సినిమాలకి డేట్లు ఇవ్వాలి, సినిమాలకి టైం పెట్టాలి, ఇవన్నీ పెడుతుంటే ఆయనకి ఆల్రెడీ 5-6 శాఖలు ఉన్నాయి. 5-6 శాఖలకే సరిపోదు టైం. రాజకీయ నాయకులు ఫుల్ టైం చేస్తే కూడా సరిపోనంత పని ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నడపాలి, ప్రభుత్వంలో తన బాధ్యత చూడాలి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇతర శాఖలు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడాలి, ఒక పక్క వైసీపీని ఎదుర్కొంటా రావాలి, ఇంకొక పక్క జాతీయ స్థాయిలో బీజేపీతో
అనేక సంబంధాలు నెరవేర్చాలి, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉంటే ఆయన సినిమాలు కూడా చేస్తే ఆయన మీద ప్రెజర్ కూడా పడుతుంది. అది హెల్త్కి కూడా మంచిది కాదు, మెంటలీ ఫిజికలీ. అందుకని ఆయన తన హెల్త్ని తన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు వేరే వాళ్ళకి అప్పగించాలి. ప్రొడ్యూసర్గా ఉంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆయన తరపున అనేక మంది పనిచేసుకుంటూ వెళ్తారు, ఆయన జస్ట్ గైడ్ చేస్తూ ఉంటే చాలు. సో అది ఇబ్బంది లేదు. కానీ హీరో అనేసరికి డేట్లు ఇవ్వాలి, యాక్ట్ చేయాలి, దాని చాలా వర్క్ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల పవన్ కళ్యాణ్కి కూడా అది ప్రాక్టికల్గా అర్థమైంటుంది. సో అందుకనే ఆయన మొన్న ప్రెస్ మీట్లో ఇదే అడిగారు, మీరు సినిమాలు చేస్తారంటే నేను చేయడం చాలా కష్టం ఉంది, నేను రోజుకి 2 గంటలు ఇవ్వగలను, అది కూడా 6 నుంచి 8 అలాగే ఇవ్వగలను అని చెప్పాడు. అది కూడా బర్డెన్ అవుతుంది ఆయనకి. ఒక నైట్ లేట్గా పడుకోవాల్సి రావచ్చు, ఎందుకంటే అనేక బిల్లులు చూడాలి, మధ్యలో ప్రజల సమస్యలు వినాలి, ఇవన్నిటికి టైం సరిపోదు. అందుకని ఫుల్ టైం ఉండాలి. ఇప్పుడు మొన్న కూడా బాబు మోహన్ చెప్తున్నాడు ఇంటర్వ్యూలో, నేను మంత్రి అయి నాకు సినిమాలు చేద్దాం అనుకుని ఉంటే చంద్రబాబు పిలిచి నన్ను మందలించాడు, సినిమాలు చేయొద్దు అన్నాడు అని చెప్పాడు. అది వాస్తవమే. మంత్రులైన రాజకీయ నాయకులు ఎవరన్నా సినిమాలు చేస్తే కదా, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు చేయొచ్చు, కానీ ఇట్లాంటిది కష్టం అనమాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. అందుకని ఆయన ఏం చెప్పారంటే, నేను కొత్త సినిమాలకి సైన్ చేయలేదు, ఇప్పుడు ఉన్నవి ఇంకా 2 ఉన్నాయి అనేది చెప్పాడు ఆయన. అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా, ఎందుకంటే సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నట్టుగానే సినిమాని ఎండ్ చేశారు చివరిలో. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే 20 నుంచి 30% షూట్ కూడా అయిపోయింది అన్నాడు. కాకపోతే ఇక్కడ ఇంకొక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నంని అడిగితే ఒక ఛానల్ వాళ్ళు, సార్ సెకండ్ పార్ట్ ఉంటుందా అంటే, ఇది హిట్ అయితే ఉంటుంది అన్నాడు, హిట్ అయితే చూద్దాం అన్నాడు. అంటే ఇది హిట్ అయిందా లేదో మనకు తెలియదు, రేపొద్దున ఇది హిట్ కాలేదు అని సెకండ్ పార్ట్ ఏమైనా ఆపేస్తారా, ఎందుకంటే ఆల్రెడీ దీని మీద బ్యాడ్ నేమ్ వచ్చింది, ఏది ముఖ్యంగా గ్రాఫిక్స్ సరిగా లేదని. సో దాన్ని మేము కరెక్ట్ చేస్తామని నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. కానీ ఇప్పటికిప్పుడు 5 ఏళ్లలో మీరు మంచిగా చేయలేక 4 రోజుల్లో చేయగలరా, కాబట్టి ఏం చేస్తారంటే బ్యాడ్గా ఉన్నవి కట్ చేస్తారు, అంతవరకు ఓకే. బ్యాడ్గా ఉన్నవి కట్ చేయడం కూడా అవసరమే. సినిమా నేను కూడా చూసా కాబట్టి దాదాపు 2 గంటల 43 నిమిషాలు ఉంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ లేపేయచ్చు. లేపేస్తే ఇంకొంత క్రిస్ప్గా ఉంటుంది, ఖచ్చితంగా బెటర్ వస్తుంది. అది చేస్తారనుకుంటాను, చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ మళ్ళీ చేసి సెకండ్ పార్ట్కి ఆయన మళ్ళీ టైం పెట్టాలా, 20% అయ్యింది, ఇంకా మరి 80% ఉంది కదా, ఈ సినిమాకి ఎక్కువ టైం పెట్టాలి. మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే గత కొంతకాలంగా ఆయన తెలివిగా ఏం చేస్తున్నా అంటే 20 రోజులు డేట్ ఇస్తాడు, రోజుకి 3 గంటలు ఇస్తాడు టైం, ఇంతే. ఆయన దీన్ని ఉపయోగించుకొని సినిమా చేయాలి. సినిమా చేయాలంటే సినిమా అలాంటి స్క్రిప్ట్ని ఎంచుకోవాలి, లేదా రీమేక్లు అయితే ఇంకా బెటరు. తను తక్కువ స్కోప్ ఉన్నది ఏది సినిమాలు చూసుకొని కొనుక్కొని దాన్ని చేసుకోవడం. అందుకని త్రివిక్రమ్కి అప్పగించాడు ఈ డ్యూటీ. త్రివిక్రమ్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు. ఇదొక్కటే ఇబ్బంది పెట్టిన సినిమా. ఇదెందుకంటే ఇది హిస్టారిక్ ఫిక్షన్, ఇది దీంట్లో ఎక్కువ డేట్స్ కావాలి, ఫైట్స్ యాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బంది. సో అందుకని ఆయన ఓజీ ఏమో గ్యాంగ్స్టర్ సినిమా, దానికి కూడా కొంత డేట్స్ కావాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఏమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ సినిమా, అది కూడా డేట్స్ కావాల్సిందే. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటే సంవత్సరానికి ఒకటో లేకపోతే 2 ఏళ్ళకి ఒకటో కొంత తన డేట్స్ తక్కువ ఉన్న ఇది చూసుకొని చేయొచ్చు. అలా చేస్తే కొద్దిగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు నేను కంప్లీట్గా రాజకీయాల్లోనే ఉండాలి, టైం సరిపోదు, ఇటు సినిమాలకి న్యాయం చేయలేకపోతున్నాను, అతను నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఆయన ఆపేసి మంచిగా ప్రొడ్యూసర్గా మంచి సినిమాలని, క్వాలిటీ సినిమాలను ప్రొడ్యూస్ చేయడం అనేది చేయొచ్చు. అప్పుడు అది కూడా బిజినెస్ మోడలే కదా ఆయనకి, ప్రొడక్షన్ కూడా డబ్బులు మోడలే కాబట్టి ఆయన ప్రొడ్యూస్ చేస్తే ఆయన పేరు ఉంటుంది. గెస్ట్ అపీరెన్స్ ఏమైనా కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే ఆయన వాళ్ళ ఫ్యాన్స్ని ఇది చేయాలంటే. అలాంటి ఒక హైబ్రిడ్ మోడల్లోకి వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్. నేను అనుకోవడం కంప్లీట్గా ఆయన ఆపేస్తాడని నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన డబ్బులు అనేది కాదు, ఫ్యాన్స్ బలంగా, ఆయనకు బలమే ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా సంవత్సరానికి ఒక సినిమా 20 రోజులు 10 రోజుల్లో డేట్లు ఇచ్చి జాగ్రత్తగా ఆయన కొంత ఓవర్ వర్క్ చేసి తన పాలిటిక్స్కి ఇబ్బంది లేకుండా, తన డ్యూటీస్కి ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రా టైం దీంట్లో ఇచ్చి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా 24 అవర్స్ రాజకీయాల్లో ఉండరు కదా, వేరే పర్సనల్ అప్లికేషన్స్ ఉంటాయి, టూర్లు వెళ్తుంటారు, రకరకాల ఫ్యామిలీకి టైం కేటాయిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకి కొంత టైం కేటాయించడంలో తప్పేం లేదు. సో ఆ రకంగా చేసే అవకాశం అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.